ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే, క్రియాయోగకు సంబంధించి ఏ గురు పరంపరలో క్రియ తీసుకోవాలి, ఏ గురు పరంపరలో క్రియ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి అడుగుతున్నారు. నిజానికి క్రియాయోగ గురు పరంపరలో బాబాజీ, లాహిరి మహాశయ, యుక్తేశ్వరీగిరి, పరమహంస యోగానంద గారు. ఇక్కడ బాబాజీ గారి నుంచి ప్యూర్గా లాహిరి మహాశయుల దగ్గర నుంచి యుక్తేశ్వరగిరి గారి దాకా వచ్చింది. అయితే తర్వాత యుక్తేశ్వరగిరి గారు పరమహంస యోగానంద గారికి ఆ క్రియని ఇవ్వటం జరిగింది. కానీ పరమహంస యోగానంద గారు వెస్ట్రన్ కల్చర్లో క్రియాయోగ నేర్పటానికి అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కల్చర్కి సంబంధించి, అక్కడ ఉన్నటువంటి జీవన విధానానికి సంబంధించి క్రియని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అంటే క్రియని స్ప్లిట్ చేసి, అంటే కొన్ని భాగాలుగా విభజించి ఇవ్వటం జరిగింది. కొన్ని కేచిరి ముద్ర లాంటి ముద్రలు తీసివేయటం అనేది జరిగింది. కాబట్టి లాహిరి మహాశయుల నుంచి వచ్చినటువంటి క్రియ యుక్తేశ్వరగిరి గారికి, పరమహంస యోగానంద గారికి వచ్చినప్పటికీ పరమహంస యోగానంద గారు ఇక్కడ మార్పులు చేర్పులు చేశారు. వెస్ట్రన్ కల్చర్కి సంబంధించి ఆ మార్పులు చేయడం జరిగింది. అదే క్రియని ఇక్కడ ఇండియన్ కల్చర్లో కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత బాబాజీ, లాహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి గారు, తర్వాత హరిహరానంద గారు ఇండియన్ కల్చర్కి, అంటే భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి దేవీ దేవతల యొక్క మంత్రాలు, అంటే క్రియ అనేది మంత్ర సహితంగా ఈ హరిహరానంద గారి క్రియాయోగలో మంత్ర సహితంగా ఉండటం జరుగుతుంది. మీకు ఇష్టమైనటువంటి దేవతా మంత్రాన్ని ఇచ్చి దాని ద్వారా క్రియాయోగ అనేది ఇవ్వటం జరుగుతుంది హరిహరానంద గారి దాంట్లో. ఇప్పుడు హరిహరానంద గారు శరీరాన్ని వదిలివేసి ఆయన సమాధి చెందటం జరిగింది. తర్వాత ప్రజ్ఞానంద గారు దీనికి సంబంధించినటువంటి క్రియాయోగ ఇవ్వటం జరుగుతుంది. వీరి యొక్క ఆశ్రమం అనేది పూరిలో ఉంది. తర్వాత బాబాజీ, లాహిరి మహాశయ, తర్వాత లాహిరి మహాశయుల నుంచి డైరెక్ట్ శిష్యులైనటువంటి ప్రణవానంద గారు, తర్వాత పంచానన్ భట్టాచార్య గారు. ఈ విధంగా వాళ్ళు ఆ గురు పరంపర వేరుగా మళ్ళీ విడిపోయింది. అయితే ఇక్కడ బాబాజీ, లాహిరి మహాశయ, యుక్తేశ్వరగిరి గారు తర్వాత మళ్ళీ బాబాజీ, లాహిరి మహాశయుల యొక్క పౌత్రులు అంటే మనవలు నుంచి కూడా క్రియాయోగ అనేది రావటం జరిగింది. అది సిబేందు లాహిరి గారు. వీళ్ళ అన్నీ కూడా మేము తీసుకున్నటువంటి అశోక్ కుమార్ చటర్జీ గారి క్రియ కానీ, సిబేందు లాహిరి గారి క్రియ కానీ, ఇంకా ప్రణవానంద గారు, తర్వాత పంచానన్ భట్టాచార్య గారు, వీరు ఇచ్చేటువంటి క్రియలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కొంచెం అటు ఇటు తేడాతో ఒకే విధంగా ఉంటాయి. అంటే క్రియ ఒకటి ముందల ఒకటి వెనకాల, లేకపోతే క్రియాయోగలో చిన్న చిన్న మార్పులతో ఆల్మోస్ట్ ఆల్ బాబాజీ, లాహిరి మహాశయుల నుంచి వచ్చినటువంటి క్రియ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. కాబట్టి క్రియ ఈ గురు పరంపరలో వచ్చినటువంటి క్రియ బాబాజీ, లాహిరి మహాశయ గారి నుంచి డివైడ్ అయ్యి వచ్చినటువంటి క్రియల్లో ఏ క్రియనైనా కానీ తీసుకోవచ్చు. కానీ క్రియ ఏది తీసుకున్నప్పటికీ కంటిన్యూగా సాధన చేయటం, ఎక్కడ కూడా మ్యాక్సిమం బ్రేక్స్ లేకుండా సాధన చేయటం. క్రియ అనేది వన్స్ మొదలుపెట్టిన తర్వాత, అంటే అప్రాక్సిమేట్గా ఫస్ట్ క్రియ తీసుకున్న వాళ్ళు 45 minutes క్రియ చేయాల్సి ఉంటుంది. ఈ 45 minutes కూడా ప్రాణాయామంలో మ్యాక్సిమం బ్రేక్ ఇవ్వకూడదు, మహాముద్రల్లో బ్రేక్ ఇవ్వకుండా, ఈ నాభి క్రియలో బ్రేక్ ఇవ్వకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళకి
చాలా త్వరితంగా ఉత్తమమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే, మనం క్రియ చేసేటప్పుడు ఎక్కువ బ్రేక్స్ చేయటం, ఎక్కువసేపు ఆగి చేయటం వల్ల మనకి మనం చేసేది క్రియలో శ్వాస అనేది స్థిరం అనేది చేయబడుతూ ఉంటుంది. అంటే కంటిన్యూగా ప్రాణాయామాలు చేస్తున్నారు. ఈ కంటిన్యూగా ఒక సైకిల్ చేసేటప్పటికి ప్రాణవాయువుని అధికంగా తీసుకోవడం వల్ల ప్రాణం అనేది నిశ్చలం అయిపోయి మనస్సు అనేది ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళిపోయి చాలా సుఖమైనటువంటి ఆనందకరమైనటువంటి స్థితి అనేది, సమాధి స్థితి అనేది అనుభవం అవుతూ ఉంటుంది. అదే 1-2 ప్రాణాయామాలు చేసి ఆపేసే వాళ్ళకి ఇటువంటి అనుభవం అనేది కలగదు. కాబట్టి క్రియ అనేది మ్యాక్సిమం హెల్దీగా ఉన్నట్లయితే, బీపీ లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా 45 మినిట్స్ కంటిన్యూగా చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు గురు పరంపర బాబాజీ ద్వారా కూడా రకరకాలైనటువంటి శిష్యుల ద్వారా క్రియా ప్రాచుర్యంలోకి వెళ్ళింది అంటారు, కానీ అది విశ్వసించదగ్గ విషయంగా అనిపించదు. ఎందుకు అంటే, లాహిరి మహాశయుల యొక్క అవతారి కార్యం ఏమిటి అంటే, గృహస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రియాయోగ చేసి ముక్తి అనేది పొందటం అనేది లాహిరి మహాశయులు యొక్క అవతార కార్యం యొక్క మూలమైనటువంటి రహస్యం. కాబట్టి బాబాజీ లాహిరి మహాశయులు, ఆ లాహిరి మహాశయుల శిష్యుల గురు పరంపర ద్వారా వచ్చినటువంటి క్రియని స్వీకరించి తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.